విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైసీపీ సర్పంచ్లకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని సన్మానించారు. కార్యక్రమం వైసీపీ మహిళా నేత మజ్జి సిరి సహస్ర పర్యవేక్షణలో జరిగింది. ఇలా చూడండి, ఇలా చూడండి, కెమెరా చూడండి. భయ్యా సెల్ దించవా? ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. మీరు వైడ్ అవ్వాలా కారు కనబట్ల ఓకే. చూడండి అక్కడికి వెళ్ళి అవసరం ఒకసారి ఎలా చూడండి.
రక్షణలో ఉందో ఇప్పుడున్నటువంటి సీట్లు ఆ పరిస్థితులు రేపు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఈ 60 మంది మన భీమునిపట్నం పరిశీలకులు జైనా విజయ్ కుమార్ గారికి మరి అదే రకంగా మరి వేదిక లేదు, ఎందుకంటే అంత హోదా పొందలేదు. మరి దాన్ని సక్రమంగా కార్యక్రమానికి సభాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, టీసీ సభ్యులకు, మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరి నాయకులకు హృదయపూర్వక నమస్కారం. అలాగే సింహాచలం 98వ వార్డు వరకు మరి వార్డు అధ్యక్షులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అలాగే ఈ భీమిలి నియోజకవర్గానికి సంబంధించి 4 కార్పొరేటర్లు మన ఎన్నికల్లో స్థానిక సంస్థలు ఎన్నికైనప్పటికీ మరి 2 కార్పొరేటర్లు ఈరోజు మనతో ఉన్నారు. ఒకరు 1వ వార్డు రామనాయుడు గారు సతీమణి, అలాగే 4 కొండబాబు గారు, వారి గురించి కూడా చెప్తారు. మరి కార్యక్రమానికి ఇచ్చేసిన మన 3 మండలాలకు సంబంధించిన సర్పంచులు కానీ, అలాగే వారి కార్యక్రమానికి వారికి మద్దతుగా మరి ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా ఎంపీటీసీలు, స్థానిక సంస్థల పెద్దలు, ఇలా మనం స్టేజ్ చేసుకున్నప్పుడు కూడా ముందు వెనక పెద్ద చిన్న అనే భావం లేకుండా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నాం. అవకాశం ముందున్న వాళ్ళు కానీ లేని కాదుగా అందరూ కలిసిమెలిసి ఉంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తామని మొట్టమొదటిగా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నాం. 5 సంవత్సరాల పదవీ కాలంలో అనేక ఒడిదుడుకులు, ముఖ్యంగా జీవీఎంసీ కార్పొరేషన్కి వద్దాం. జీవీఎంసీ కార్పొరేషన్లో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు జీవీఎంసీని మేయర్గా గెలుచుకున్నాం. కార్పొరేట్గా ముఖ్యంగా భీముల నుంచి 4 కార్పొరేట్లు గెలుచుకున్నాం. తదనుగుణంగా జరిగిన రాజకీయ పరిణామాలు, రాజకీయ మార్పుల్లో ఒక 2 కార్పొరేటర్లు మన నుంచి దూరమైనప్పటికీ కూడా రాజకీయాల్లో పదవులు జగన్మోహన్ నాయకత్వంలో గెలుచుకున్నాం. మనకి ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఆశ చూపించినా అధికారం ఉంది, మీకు అనేక రకాలైన సహాయ సహకారాలు చేస్తామని, ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొంటాం, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటాం. కానీ మీ ఆశలకు కానీ ప్రలోభాలకు కానీ లొంగమని చెప్పి వ్యక్తిత్వం నిలబడిన మన 1వ వార్డు రామనాయుడు గారికి కానీ, 4వ వార్డు మన కొండబాబు గారు కానీ, ప్రత్యేకంగా మనందరం కరతాల ధ్వనులతో వారికి ఇప్పుడు కూడా వారి మన స్ఫూర్తి. రాజకీయాల్లో పదవులు గెలుస్తాం, ఆ ప్రజానాయకుడి తాలూకు గౌరవంతో కానీ, లేదు మనకు ఆ ప్రాంతాల్లో ఉన్న పెద్దల మద్దతుతో కానీ మనం గెలుస్తాం. కానీ పార్టీకి ఒకసారి అవసరం పడుతుంది, కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సందర్భాల్లోనే మన నాయకత్వ విలువలు కానీ, మన నాయకత్వ పడిమ కానీ, లేదు మనలో ఉన్న మానసిక స్థితిని కానీ తెలియజేస్తుంది. దానికి నిదర్శనమే ఈరోజు ఎంతో మంది పెద్ద నాయకులు పెద్ద పదవులు చేసి ఇవాళ రాజకీయాలు అధికారం కోల్పోయినంటే మనం ఏమైపోతామో, మన వ్యాపారాలు ఏమైపోతాయో అని ఇబ్బందులు పడి వెళ్ళిన వారిని కాకుండా ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉంటే 90,000 ఓట్ల మెజారిటీతో భీముల నియోజకవర్గం ఓడిపోతే లేదు కదా అంటే గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. గతంలో ఎక్కడ కూడా అధికారం పోతే ఒకలాగా అధికారం ఉంటే ఒకలాగా లేదు. ఎవరైనా స్థానిక సంస్థలు కానీ, లేదు శాసనసభ్యుడిగా కానీ ఎన్ని కాబడితే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా వారికి కల్పించవలసిన హక్కులన్నీ కూడా వారికి చేరేవా తప్ప నువ్వే పార్టీ వాడమని చెప్పి అడిగే పరిస్థితి లేదు. కానీ ఇవాళ కొత్తగా వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి నువ్వు వైఎస్ఆర్ పార్టీ వాడివి, నీకు ఏ పథకాలు ఏమో లేదు, నీ గ్రామానికి పనిచేయం, నీ గ్రామం అభివృద్ధి పరచమని చెప్పి చెప్తున్న ఈ తరుణంలో ఎక్కడా కూడా కొనకుండా మేము ఎప్పుడు కూడా మీరు ప్రజల పక్షాన్ని నిలబడినందుకు, పార్టీ పక్షాన్ని నిలబడినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ఇవాళ సత్కరించుకోవాలన్న ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం పెద్దలందరం కూడా సమిష్టిగా ఆలోచన చేసి ఎవరికైనా ఏ కష్టం వచ్చినా మొట్టమొదటిగా పేరు పలికేది
రేపు ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఉన్నారు చూడు, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్దాం, లేదా సర్పంచ్ గారికి వెళ్దాం, భాషాపాలలో మార్పులో వచ్చాయి. ఎందుకు కారణం అంటే సర్పంచ్ అనే వ్యక్తి అందరికీ కుటుంబంలో బిడ్డలుంటే సర్పంచ్కి ఆ గ్రామ పంచాయతీ అందరూ కూడా బిడ్డలుగా ఉంటారు. కాబట్టి ఆ గ్రామ బిడ్డల తాలూకా సంరక్షణ అంతా కూడా నీ గ్రామ సర్పంచ్ గా చేయాల్సిన బాధ్యత ఉండాలి. కాబట్టి వారికి పెద్దలందరూ కూడా మీకు సహాయ సహకారాలు ఇస్తారు. కాబట్టి ఆ గ్రామ పెద్దలందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా కలుసుకుంటా ఉంటారు. 5 సంవత్సరాలు మీరు కష్టకాలంలో మీరు గ్రామాల్లో మీకు అధికారులు సహకరించకపోయినా, లేదు ఇవాళ అధికార పార్టీ మీకు సహకరించకపోయినా మీ అందరూ కూడా ముందుకెళ్ళారు. ఎందుకంటే గ్రామ సర్పంచ్ అంటే గ్రామంలో ఏ పెద్ద వచ్చినా, లేదు గ్రామంలో తగు వచ్చినా, లేదు గ్రామంలో అధికారులు వచ్చినా, లేదా అధికారులకు మంచినీళ్ళు ఇవ్వాలన్నా, అధికారుల్ని ఒక ఆతిథ్యం ఇవ్వాలంటే మొట్టమొదటిగా ముందుకు వచ్చేది ఆ గ్రామ సర్పంచ్ అనే విషయాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం మీ అందరూ కూడా. ఎందుకంటే మీ సేవలు చాలా కొనియాడవలసిన సేవలు. 5 సంవత్సరాల కాలంగా ప్రజలందరూ తరపున ప్రజల కోసం ఎన్ని ఇబ్బందులు మీ కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన మీరు ఉన్న మీ దగ్గర సమస్య ఉంటే మీరు తీరుస్తారు, లేదా మీ మండలంలో మీ పెద్ద దగ్గర తీసుకెళ్లి ఆ సమస్యను తీరుస్తారు, లేదంటే మన పెద్ద దగ్గర తీసుకొచ్చి నియోజక స్థాయిలో వచ్చి ఆ సమస్యను తీర్చేంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడతారు. కాబట్టి ఇవాళ గ్రామ సర్పంచులు అందరూ కూడా మిమ్మల్ని ఇవాళ సత్కరించుకోవాలనే ఆలోచనతో ఇవాళ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తాం.